Welcome to Bloodmark YouTube channel. Today we are discussing about the mock test 1 on total electrical syllabus. అంటే 70% కోర్ సిలబస్ 30% వచ్చేసి జనరల్ సిలబస్. ఈ రెండు క్లబ్ చేసుకొని ఫైనల్గా వచ్చేసి మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. మీరు ఈ మాక్ టెస్ట్ రిప్లై చేసుకోవాలని కోరుచున్నాను. ఓకే, నెక్స్ట్ నెంబర్ 1. In a linear bilateral network with n nodes and b branches, the number of independent node pair voltage equations and independent mesh current equations are respectively n nodes ఇచ్చారు, b branches ఇచ్చారు. మన ఫైనల్గా వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్ పేర్స్ కనుక్కోమన్నారు, అలాగే వచ్చేసి ఇండిపెండెంట్ మెష్ కరెంట్స్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పారు. ఇక్కడ మనకు వచ్చేసి జనరల్గా వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ నోడ్ ఈక్వేషన్స్ అంటే 3 బ్రాంచెస్ కానీ లేకుంటే థింగ్స్ కానీ అన్నమాట. అందుకని వాళ్ళు ఇండైరెక్ట్ గా మనల్ని క్వశ్చన్స్ అడిగారు. నెంబర్ ఆఫ్ 3 బ్రాంచెస్ ఉన్నాయని కానీ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయి కానీ అడగలేదు అనమాట. మనల్ని ఎగ్జామ్ లో క్రిటికల్ చేయడానికి ఇండైరెక్ట్ గా అడిగారు కాబట్టి మనము కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఓకే, స్మాల్ n ఈక్వల్ టు n-1 అన్నమాట. అలాగే వచ్చేసి ద నెంబర్ ఆఫ్ ఫండమెంటల్ లూప్స్ ఆర్ మెష్ ఈక్వేషన్స్ అని అడిగారు అనమాట. జనరల్గా వచ్చేసి ఫండమెంటల్ లూప్స్ అన్నా మెష్ ఈక్వేషన్స్ అన్నా లింక్స్ ఆర్ కార్డ్స్ అన్నా సేమ్ అనమాట. ఇక్కడ ఈ పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ పదాలు వచ్చేసి ఈక్వల్ అనేది. ఫైనల్గా వచ్చేసి b-n+1 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిల్లో మనకు ఏ ఈజ్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఏ ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ RS = 4 ohms ఇచ్చారన్నమాట. supplies a power to a variable load impedance ZL RL plus JXL to a series reactance of plus J3 ohms ఇచ్చారన్నమాట. ఇక్కడ క్వశ్చన్ లో లోడ్ రెసిస్టెన్స్ వచ్చేసి సిరీస్ రియాక్షన్ తర్వాత త్రూ అని ఇచ్చారన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇచ్చిన వాల్యూస్ రెండు RS = 4 ohms, XS = plus 3 J3 ohms అని అర్థం అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ టు ది లోడ్. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరంలో ZL కాంజుగేట్ ఆఫ్ ZS అనమాట. మనకు ZS వాల్యూ వచ్చేసి 4 + J3 ohms ఇచ్చారు. ZL వాల్యూ కాంజుగేట్ అన్న కాబట్టి కాంజుగేట్ అంటే ఏంటంటే ఇచ్చిన రియాక్టెన్స్ వచ్చేసి మారిపోతుందన్నమాట. అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇస్తే కెపాసిటివ్ రియాక్ట్ అవుతుంది, కెపాసిటివ్ రియాక్టెన్స్ ఇస్తే ఇండక్టివ్ రియాక్టెన్స్ అవుతున్నారు. ఇక్కడ మనకు ZL = 4 - J3 ohms ఇస్ ది ఆన్సర్. అంటే R వచ్చేసి 4 ohms, XL = -3 ohms. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఏ సిరీస్ RLC సర్క్యూట్ యాజ్ R = 10 ohms, L = 0.1 henries and capacity = 10 microfarads అంటారు. ద క్వాలిటీ ఫ్యాక్టర్ Q అండ్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ ω0R. జనరల్గా మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ Q కావాలంటే ω0L/R ఈజ్ ది ఫార్ములా. మనకు వచ్చేసి ఇక్కడ ω0 ఫస్ట్ కనుక్కోవాలి, అంటే రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ω0 కనుక్కోవాలంటే 1/√LC ఈజ్ ది ఫార్ములా. మనకి ఇచ్చిన వాల్యూస్ L వచ్చేసి 0.1 henries, C = 10 microfarads. మనకి సబ్మిట్ చేస్తే ω0 = 1000 radians per second వస్తుంది అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వచ్చేసి మనం Q0 కనుక్కోవాలి. Q0 ω0L/R అన్నమాట. ఇక్కడ వచ్చేసి L వచ్చేసి 0.1, R వచ్చేసి 10 ohms ఇచ్చారు. మనకి ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే 10 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 4. ఇన్ ద 2-port నెట్వర్క్ షోన్ బిలో ద ఇంపెడెన్స్ పారామీటర్స్ Z పారామీటర్ సాటిస్ఫై రెసిప్రోకల్ అండ్ సిమెట్రిక్ కండిషన్స్. ఇక్కడ పోర్ట్ నెట్వర్క్ లో రెసిప్రోకల్ అంటే Z12 = Z21 అన్నమాట. అలాగే వచ్చేసి సిమెట్రిక్ అంటే Z11 = Z22. మనకి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. అలాగే మన 2-port నెట్వర్క్ లో ABCD పారామీటర్స్ ఉంటాయి, Y పారామీటర్స్ ఉంటాయి, Z పారామీటర్స్ ఉంటాయి. ఒకవేళ వాటి మీద క్వశ్చన్స్ అడుగుతారు ఉద్దేశంతో ఎక్స్ప్లెనేషన్ లో క్లారిటీగా ఇచ్చామాట. రెసిప్రోకల్ అంటే ABCD పారామీటర్స్ లో AD - BC = 1. అదే Y పారామీటర్స్ వచ్చేసి Y12 = Y21,
అలాగే వచ్చేసి హెచ్ పారామీటర్స్ మాత్రం కొంచెం మైనస్ సైన్ వస్తుంది, మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. H12 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ H21, అవి వచ్చేసి రెసిప్రోకల్. అలాగే వచ్చేసి సిమెట్రికల్ అన్నాం అనుకో, జెడ్ పారామీటర్ వచ్చేసి Z11 ఈజ్ ఈక్వల్ Z22. అలాగే వచ్చేసి ఏబిసిడి పారామీటర్స్ లో A ఈజ్ ఈక్వల్ D అవుతుంది. అలాగే Y పారామీటర్లు వచ్చేసి Y11 ఈజ్ ఈక్వల్ టు Y22. డెల్టా ఆఫ్ హెచ్ పారామీటర్లు వచ్చేసి డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ 1 అవుతుంది అన్నమాట. ఇవి మనము ఈ పారామీటర్స్ అన్ని కాన్సెప్ట్ బాగా నేర్చుకుంటే ఏదో ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెంబర్ 5, an unexcited RL series circuit R is equal 5 ohms, L is equal 2.5 amperes is suddenly connected to a DC voltage source of 50 volts at t is equal 0. The rate of change of current dI by dt at t is equal to 0 plus is. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆర్ఎల్ సర్క్యూట్ ఉంది, ఆర్ఎల్ సర్క్యూట్ లో వచ్చేసి ఒక DC వోల్టేజ్ సోర్స్ ఉంది, ఈ రెండింటి మధ్యలో వచ్చేసి ఒక స్విచ్ ఉందన్నమాట. స్విచ్ ఓపెన్ కండిషన్ లో ఉన్నప్పుడు అన్ఎగ్జైటెడ్ అని, ఎగ్జైటెడ్ మీన్స్ t is equal to 0 మైనస్ అని, స్విచ్ క్లోజ్ చేయకముందు అన్నమాట. క్లోజ్ చేసిన తర్వాత వచ్చి t is equal to 0 ప్లస్ అనమాట. ఇప్పుడు కండిషన్ ఏంటంటే స్విచ్ క్లోజ్ చేసిన ఏంటంటే సమ్ కరెంట్ చేంజ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ చేంజ్ ఆఫ్ కరెంట్ అని వచ్చేసి ఇండక్టర్ అనేది అలో చేయదు ఆ సర్క్యూట్ లో కానీ ఇండక్టర్ దగ్గర కానీ. అప్పుడు వచ్చేసి ఆ సడన్ చేంజ్ కరెంట్ ఎంత అని అడిగారు అనమాట. ఓకే, క్వశ్చన్ వచ్చేసి అది. ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ కరెంట్ కనుక్కోవాలి. ఎలిమెంట్స్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఈక్వల్ టు ది సప్లై సోర్స్ వోల్టేజ్ అనమాట. అలాగే అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకు V ఈజ్ ఈక్వల్ టు R ఇంటూ I0 ప్లస్ ప్లస్ L ఇంటూ dI బై dt అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు V వచ్చేసి సప్లై వోల్టేజ్ 50 ఇచ్చారు, మనకు R వాల్యూ ఇచ్చారు 5 ohms ఇంటూ I ఇంటూ 0 ప్లస్, మనకు చేంజ్ ఆఫ్ కరెంట్ తర్వాత వచ్చేసి 0 అనమాట. కాబట్టి ఇక్కడ 0 వేసుకుంటాము, ప్లస్ L వాల్యూ 2.5 హెన్రీ సబ్మిట్ చేస్తాము. dI బై dt రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కనుక్కున్నారు కాబట్టి మనకి ఇది కంపల్సరీగా అట్నే ఉండాలన్నమాట. కాబట్టి మనం dI బై dt అలానే ఉంచుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనము 50 ప్లస్ మనకు ఫైనల్ ఏమవుతుందంటే 50 ప్లస్ రెసిస్టెన్స్ డ్రాప్ వచ్చేసి 0 అయిపోతుంది. మనకు 2.5 హెన్రీస్ ఉంది, దాని పక్కన వచ్చి dI బై dt ఉంటుంది అనమాట. మనం dI బై dt ఫైండ్ అవుట్ చేయాలంటే 50 డివైడ్ బై 2.5 వస్తుంది అనమాట. మన ఫైనల్గా వచ్చేసి 20 amperes per second వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో A is the answer. Two coupled coils with self inductance L1 is equal to 8 millihenries and L2 is equal to 18 millihenries and have a coupling coefficient K is equal to 0.75. The mutual inductance M between them is. జనరల్ గా మనకు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటంటే M is equal to K into square root of L1 plus L1 into L2. మనకు ఆ ఇచ్చిన వాల్యూస్ సబ్మిట్ చేస్తే మనకు 9 millihenries వస్తుంది. ఇచ్చిన వాటిల్లో మనకు A is the answer. 7. In a balanced three-phase system, two wattmeters are connected to measure a active power. If one wattmeter reads the positive and other reads 0, the load power factor is. మనకు లోడ్ పవర్ ఫ్యాక్టర్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములాస్ తెలుస్తుంది అనమాట. W2 √3 VL IL cos 30 minus pi. అలాగే W2 is equal to √3 VL IL cos 30 plus pi అనమాట. W1 అది, W2 అది. మనకు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన మనం ఏంటంటే ఇక్కడ రివర్స్ లో ఆన్సర్లు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తేనే మనకు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఆ విధంగా వచ్చేసి మనం 0.5 is equal to cos ఎప్పుడు వస్తుందంటే యాంగిల్ వచ్చేసి 60 degrees వస్తుంది. ఆ 60 degrees తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే మనకు ఒకటి వచ్చేసి పాజిటివ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి 0 వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో A is the answer. Number 8. A periodic voltage waveform contains a fundamental component and third harmonic component. V of t is equal to 100 sin omega t plus 30 sin 3 omega t plus 30 volts అన్నమాట. The RMS of the voltage is. మనకి ఇక్కడ ఏమి RMS is equal to V maximum by √2. మనకు అది అలా అనుకుంటాము. థర్డ్ హార్మోనిక్ కూడా థర్డ్ హార్మోనిక్ లో వచ్చిన మాక్సిమం డివైడ్ బై √2 వేస్తాము. అలాగ రెండు వస్తాయి సపరేట్ గా. కానీ మనము రెండింటి యొక్క రిజల్ట్ కనుక్కోవాలంటే ఆ రెండింటిని తీసుకొచ్చి మనం స్క్వేర్ రూట్ ఆఫ్ ఫండమెంటల్ ఆర్ఎంఎస్ హోల్ స్క్వేర్ ప్లస్ థర్డ్ హార్మోనిక్ ఆర్ఎంఎస్ వాల్యూ హోల్ స్క్వేర్ అలాగా చేస్తే మనము వచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ 30 బై √2 హోల్ స్క్వేర్ వస్తుంది అన్నమాట.
దాని ఫైనల్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత స్క్వేర్ రూట్ ఆఫ్ 5450 వస్తుంది. ఆ రూట్ వాల్యూ ఎంత అంటే 73.82 వోల్ట్స్ అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ద టోటల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ది నెట్వర్క్ కంటైనింగ్ ఇండక్టర్ ఎల్ ఇచ్చారు 2 హెన్రీస్ అని, క్యారింగ్ 3 ఆంప్స్ అండ్ కెపాసిటర్ వచ్చేసి C is called 100 మైక్రో ఫారడ్స్, చార్జ్ టు ఏ 200 వోల్ట్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ మనకు టోటల్ ఎనర్జీ స్టోర్ అనమాట. ఫస్ట్ ఇండక్టర్ లో స్టోర్ అయిన ఎనర్జీ కనుక్కోవాలంటే E is called హాఫ్ LI స్క్వేర్ ఫార్ములా మనకు వచ్చేసి, అలాగే కెపాసిటర్ కనుక్కోవాలంటే E is equal to హాఫ్ CV స్క్వేర్ ఫార్ములా. మనం రెండు ఫార్ములాలో వాల్యూ సబ్మిట్ చేస్తే ఒకసారి ఇండక్టర్లో వచ్చేసి 9 జౌల్స్ వస్తుంది, అది కెపాసిటర్ వచ్చేసి 2 జౌల్స్ వస్తుంది. టోటల్ అడిగారు కాబట్టి రెండు క్లబ్ చేస్తే 11 జౌల్స్ అన్నమాట. మనకి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 10 ద డ్యూయల్ పేర్ ఇన్ ఎలక్ట్రికల్ థియరీ ఈజ్. సో జనరల్గా వచ్చేసి మనము డ్యూయాలిటీ అంటే ఇంటర్చేంజ్ చేయడం అన్నమాట. లూప్ ఉంటే లోడ్ చేస్తాము, కేసీఎల్ అంటే కేవీఎల్ చేస్తాము, రెసిస్టెన్స్ ఉంటే కండక్టర్ చేస్తాము, ఇండక్టెన్స్ ఉంటే కెపాసిటర్ చేస్తాం మనం. అలాగే సిరీస్ ఉంటే ప్యారలల్ చేస్తాము, ఓపెన్ సర్క్యూట్ ఉంటే షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఇలా చేంజ్ చేయడానే డ్యూయాలిటీ అంటారు అన్నమాట. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో కేసీఎల్ అండ్ కేవీఎల్, రెసిస్టెన్స్ అండ్ కండక్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటర్ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఓకే, ఈ డ్యూయాలిటీ కూడా ఈ బిట్ కాకుండా ఏదో బిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు ఎక్స్ప్రెషన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ 11 ఏ 25 kVA 2000/200 volts single phase 2-winding transformer is reconnected as a step up auto transformer to a supply of 2200 volts load from a 2000 volts source అన్నమాట. its kVA rating as an auto transformer is. ఇక్కడ మనకు 2-winding ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు. 2-winding ట్రాన్స్ఫార్మర్ లో మనకు వచ్చేసి సైడ్ కరెంట్ కనుక్కోవాలంటే 25 kVA డివైడెడ్ బై ప్రైమరీ వోల్టేజ్ వేయాలి. అలాగే మనకి సెకండరీ కరెంట్ కనుక్కోవాలంటే 25 kVA డివైడెడ్ బై సెకండరీ వోల్టేజ్ వేయాలన్నమాట. మనం ఇక్కడ వచ్చేసి సెకండరీ కరెంట్ కనుక్కోవాలనుకుంటే I2 కనుక్కోవాలంటే S/V2 అనమాట. ఎస్ వచ్చేసి 25 kVA డివైడెడ్ బై 200 volts చేస్తే మనకు 125 amps వస్తుందన్నమాట. అంటే మన సెకండరీ కరెంట్ వచ్చేసి 125 amps వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ ఏం చెప్పారంటే, ఆటో ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసి 2000 volts ఇచ్చారన్నమాట. అలాగే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి 2200 volts ఇచ్చారు. అంటే మనము అవుట్పుట్ వోల్టేజ్ కి ఈక్వల్ చేయాలంటే ఇన్పుట్ లో కనెక్ట్ చేసిన వోల్టేజ్ ప్లస్ సెకండరీ వోల్టేజ్ అన్నమాట, రెండు కనెక్ట్ చేస్తే రెండు ఈక్వల్ అవుతాయి. అందుకు కాబట్టి రెండు మనము క్లబ్ చేయాలి. 2000 volts ఇన్పుట్ వోల్టేజ్ ప్లస్ 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి LV వైండింగ్ అన్నమాట. ఆ రెండు సిరీస్ చేస్తే, రెండు వైండింగ్ సిరీస్ చేసినప్పుడు మనకు 2000 ప్లస్ 200 volts ఈక్వల్ టు ది 2200 volts అవుతుందన్నమాట. ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అడిగారు కాబట్టి ఆ వచ్చిన వోల్టేజ్ ఇంటూ సెకండరీ కరెంటే సింగిల్ వైండింగ్ కాబట్టి టోటల్ వైండింగ్ లో ఫ్లో అవుతుందన్నమాట. అందుకు కాబట్టి 2200 volts ఇంటూ సెకండరీ కరెంట్ 125 amps వేస్తే మనకు 275 kVA రేటింగ్ వస్తుందన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. రేటింగ్ కావాలంటే A/A-1 ఇంటూ S2 వైండింగ్ అనమాట. 2 వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ది కావాలి. ఇక్కడ వచ్చేసి ఏ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క HV వైండింగ్ 2200 డివైడ్ బై 2000 వేయాలన్నమాట. చేస్తే మనకు 1.1 వస్తుంది. ఆ 1.1 వాల్యూను 1.1 డివైడెడ్ బై 1.1 మైనస్ 1 ఇంటూ 25 kVA వేస్తే మనకి డైరెక్ట్ గానే వచ్చేస్తుంది. ఇది కూడా ఇంకొక మెథడ్. క్వశ్చన్ నెంబర్ 12 ఫర్ ఏ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ 2 సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ ద మోస్ట్ క్రిటికల్ కండిషన్ టు అవాయిడ్ హెవీ సర్క్యులేటింగ్ కరెంట్స్ అట్ నో లోడ్స్ అన్నమాట. జనరల్గా వచ్చేసి మనము ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే వచ్చేసి సేమ్ కేవీ రేటింగ్ ఉండాలి, అలాగే వచ్చేసి పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ రేషియో ఉండాలి, పొలారిటీస్ రేషియో ఉండాలి. ఈ 4 కండిషన్స్ అన్నమాట. కానీ 4 కండిషన్స్ లో మనకు
కేవీఏ రేటింగ్ ఈక్వల్ ఉండాలి, అలాగే పర్సంటేజ్ ఇంపిడెన్స్ ఎక్కువ ఉండాలంటే మన లోడ్ షేరింగ్ ఈక్వల్గా ఉండడానికి అనమాట. ఓకే, ఒకవేళ లోడ్ షేరింగ్ ఈక్వల్ లేకున్నా కూడా మనకు ప్రాబ్లం లేదు, కానీ వోల్టేజ్ రేషియో కంపల్సరీగా అండ్ పొలారిటీస్ మాత్రమే కంపల్సరీ ఉండాలి, లేకుంటే ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 13. In a DC generator, the purpose of a compensating winding is under the cross magnetizing and demagnetizing reaction under the pole switch. Okay. A 220 volts DC motor has an armature resistance 0.5 ohms. It draws an armature current of 20 amps while running at 1000 rpm. If the field flux is reduced by 10%, and the load torque remains constant, the new steady state armature current is. ఇక్కడ మనకు ఫార్ములా ఏంటంటే DC షంట్ మోటార్లు వచ్చేసి టార్క్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు పై ఇంటూ ఐఏ. టార్క్ ఈజ్ కాన్స్టెంట్ అన్నారు కాబట్టి టార్క్ ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు పై ఇంటూ ఐఏ కాబట్టి π1 IA1 ఈక్వల్ టు ది π2 IA2. మనకు వచ్చేసి IA2 కావాలి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనం ఇచ్చిన వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 22.22 amps వస్తుంది. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15. The speed of a 4-pole 50 Hz 3-phase induction motor running at 4% slip is. 4% slip దగ్గర మనం రన్ చేసినప్పుడు మనకు వచ్చేసి స్పీడ్ కనుక్కోమంటున్నారు. జనరల్గా వచ్చేసి ఎన్ఎస్ సింక్రోనస్ స్పీడ్ కనుక్కోవాలంటే ఎన్ఎస్ ఈక్వల్ టు 120 F/P ఫార్ములా ఉంటుంది. మనం సబ్మిట్ చేస్తే మనకు 1500 rpm వస్తుంది. మనకు నార్మల్ స్పీడ్ కనుక్కోవాలంటే మనకు స్లిప్ వచ్చేసి 4% ఇచ్చారు కాబట్టి ఎన్ఆర్ ఈక్వల్ టు NS into 1 - S ఫార్ములా అన్నమాట. మనకి S ఈక్వల్ టు 0.04 ఇచ్చారు, NS ఈక్వల్ టు 1500 ఇచ్చారు. మనకి ఇచ్చిన ఫార్ములా సబ్మిట్ చేస్తే 440 rpm. సో వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. 16. In a 3-phase induction motor, maximum torque is developed when rotor resistance R2 is equal to the. మన కండిషన్ ఏంటంటే R2 is equal to the S into X2 అనమాట. మనం స్లిప్ ఒకవేళ స్లిప్ కావాలా మ్యాక్సిమం టార్క్ అనుకుంటే R2/X చేస్తాము. ఓకే, ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17. ఏ salient full synchronous generator develops reluctance power because of P is equal to the EV/XD sin delta plus V square by 2 into 1 - XQ minus 1/XD ఫార్ములా ఇంటూ sin 2 డెల్టా అనమాట. ఇది వచ్చేసి సెకండ్ టర్మ్ రిఫరెన్స్ ది రిలక్టెన్స్ పవర్ అన్నమాట. అంటే XDకి XQకి మధ్య ఉండే డిఫరెన్స్ వల్ల రిలక్టెన్స్ పవర్ డెవలప్ అవుతుందని. ఓకే, ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18. దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇన్వర్టెడ్ V కర్వ్ V కర్వ్స్ గురించి అడుగుతారు ఎప్పుడు కూడా. ద V కర్వ్స్ ఆఫ్ ఎ సింక్రోనస్ మోటార్ రిప్రజెంట్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆర్మేచర్ కరెంట్ IA వర్సెస్ IF అనమాట అట్ కాన్స్టెంట్ లోడ్. అలాగే వచ్చేసి ఇన్వర్టెడ్ V కర్వ్స్ కావాలంటే పవర్ ఫ్యాక్టర్ వర్సెస్ IA, ఇది రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 19. విచ్ టెస్ట్ ఆన్ ఏ సింక్రోనస్ ఆల్టర్నేటర్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ది ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ టు డిటర్మిన్ ది లీకేజ్ రియాక్టెన్స్ అండ్ ఆర్మేచర్ MMF యూజింగ్ ది కోటెడ్ ట్రయాంగిల్ మెథడ్. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. జీరో పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ టెస్ట్ అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 20. ఏ స్ప్లిట్ ఫేస్ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్స్ డ్యూ టు ది ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్టివ్ వైండింగ్ అండ్ మెయిన్ వైండింగ్ కరెంట్స్ అనమాట. రెండు కరెంట్స్ యొక్క ఫేజ్ డిఫరెన్స్ వల్లనే స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 21. క్రాలింగ్ ఇన్ 3-phase స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్ కాజ్డ్ ప్రిడామినేటెడ్ బై. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో 7th హార్మోనిక్ ఈజ్ ది ఆన్సర్. ఎందుకు అంటే 7th హార్మోనిక్ కరెంట్స్ వచ్చేసి డెవలప్ అయినప్పుడు వచ్చేసి స్పీడ్ వచ్చేసి సింక్రోనస్ స్పీడ్లో 1/7 అవుతుంది. అప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే ఒక స్టేబుల్ డిప్ వస్తుంది అన్నమాట. ఆ డిప్ రావడం వల్ల వచ్చేసి మోటార్ వచ్చేసి లాక్ అవుతుంది, దాన్ని క్రాలింగ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి 5th హార్మోనిక్ కూడా డెవలప్ అవుతాయి. ఈ 5th హార్మోనిక్ కి ఏం చేస్తాయి అంటే బ్రేకింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. బ్రేకింగ్ టార్క్ ప్రొడ్యూస్ చేయడం ఏంటంటే సప్లై వచ్చేసి డిస్కనెక్ట్ అయిపోవడము. అప్పుడు ఏమవుతుందంటే ఇండక్షన్ మోటార్ వచ్చేసి ఇట్ యాక్ట్ యాజ్ ఇండక్షన్ జనరేటర్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో కాకుండా బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో కూడా రొటేట్ అవుతుంది. అది అంతా ఈ ప్రాసెస్ జరగడానికి కారణం ఏంటంటే 5th హార్మోనిక్. క్వశ్చన్ నెంబర్ 22. ఇన్ an open circuit test of a single phase transformer, the instruments are placed on the. వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఎలివి సైడ్ ప్రొవైడ్ చేస్తాము. ఎందుకు అంటే టెస్ట్ వోల్టేజ్ వచ్చేసి
తక్కువ వోల్టేజ్ అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. అలాగే వచ్చేసి మనం ఏమైనా కోర్ లాసెస్ మెజర్ చేయాలనే యాక్యురేట్గా వస్తాయన్నమాట. ఓకే, ఇచ్చిన వాటర్ ఏ ఇస్ ది ఆన్సర్. 23 Fahrenheit effect on long THV transmission line occurs under no load or light load conditions causing a greater than the VS. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 24. The surge impedance loading of a 400 kV lossless transmission line with surge impedance ZC is equal to the 400 ohms is, అక్కడ వచ్చేసి వాల్యూ మిస్ అయిపోయింది, అది గుర్తించండి. మనకి జనరల్గా వచ్చేసి మనం సర్జ్ ఇంపిడెన్స్ ఎస్ఐఎల్ కావాలనుకుంటే ఫార్ములా ఏంటంటే V²/ZC. మనకు V ఇచ్చారు, అలాగే ZC వాల్యూ వచ్చేసి 400 ohms ఇచ్చారు. మనం డైరెక్ట్గా వచ్చేసి వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్గా వచ్చేసి 400 megawatts. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. సస్పెన్షన్ ఇన్సులేటర్ స్ట్రింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 ఐడెంటికల్ డిస్క్ అనమాట. ఇఫ్ ద సెల్ఫ్ కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఈజ్ C అండ్ సెండ్ కెపాసిటెన్స్ టు ఎర్త్ ఈజ్ 0.1 C అనమాట. ద స్ట్రింగ్ ఎఫిషియన్సీ విల్ బి, జనరల్గా వచ్చేసి మనకు సెండ్ కెపాసిటెన్స్ అనేది పిక్చర్లోకి వస్తే ఆటోమేటిక్గా స్ట్రింగ్ ఎఫిషియన్సీ వచ్చి 100% కన్నా లెస్ దాన్ అయిపోతుంది అనమాట. ఇచ్చిన వాటర్ ఏ ఇస్ ది ఆన్సర్. అలాగే రివర్స్ అనేది పిక్చర్లో రాకుంటే మాత్రం 100% ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, 26 కరోనా లాస్ ఇన్ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ డిక్రీజెస్ వెన్. ఇప్పుడు వచ్చేసి మనము కరోనా లాసెస్ డిక్రీజ్ చేయాలంటే మనం క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలి. క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలంటే మనకు ఫార్ములా ఏంటంటే VA ప్రపోర్షనల్ టు ది R into LN/D/R అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో 2 డైరెక్ట్ ప్రపోర్షనల్ ఏవైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేసి స్మాల్ r ఉంది, అంటే కండక్టర్ రేడియస్ ఉంది, అలాగే వచ్చేసి ఫేస్ డెఫరేషన్, ఫేస్ టు ఫేస్ మధ్యలో ఉండే సెపరేషన్ డిస్టెన్స్ ఉంది D అనమాట. ఈ 2 ఇంక్రీజ్ చేస్తే మనము క్రిటికల్ డిస్క్రిప్టివ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అయినప్పుడు మనకు కరోనా లాసెస్ డిక్రీజ్ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఇన్ సిమెట్రికల్ కంప్లీట్ అనాలిసిస్ unsymmetrical fault that produces zero sequence current with no negative sequence currents in a balanced system. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. నాట్ పాసిబుల్ ఇన్ ప్యాసివ్ సిమెట్రికల్ నెట్వర్క్స్ అనమాట. ఎందుకంటే LG ఫాల్ట్ పాసిబుల్ అవుతుంది, LL ఫాల్ట్ పాసిబుల్ అవుతుంది, WLG ఫాల్ట్ లో కూడా ఫాల్ట్ అవుతుంది. ఆల్ వచ్చేసి అన్సిమెట్రికల్ ఫాల్ట్స్ అనమాట. ఓకే, 28 ద బౌండరీ కండిషన్ ఫర్ ఏ SLG fault on a phase వచ్చేసి A టు ది ఫాల్ట్ కరెంట్ వచ్చేసి ZF leads to the SLG ఫాల్ట్ లో ఏంటంటే అంటే ఫాస్ట్ సీక్వెన్స్, నెగటివ్ సీక్వెన్స్, జీరో సీక్వెన్స్ కలిసి మనము సిరీస్ లో కనెక్ట్ చేస్తాం. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. మనము LG ఫాల్ట్ అంటేనే సిరీస్ లో కనెక్ట్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 29 ఇన్ ఏ ఫాస్ట్ డీకపుల్ మెథడ్ which physical properties of a transmission circuits are utilized to decouple active and reactive power equations. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. హై X/R రేషియో, స్మాల్ వోల్టేజ్ యాంగిల్ డిఫరెన్స్. నెంబర్ 30 మోర్ రిలే ఆర్ అడ్మిటెన్స్ రిలే ఈజ్ యూనివర్సల్లీ ప్రిఫర్డ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్. జనరల్గా నేను వచ్చేసి ఇంతకుముందు సబ్జెక్ట్ చెప్పినప్పుడు RIM గుర్తుపెట్టుకున్నాను. RIM అంటే ఇండియన్ రిలయన్స్ మొబైల్ అనమాట. R వచ్చేసి రియాక్టెన్స్ రిలే వచ్చేసి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ కు, ఇంపిడెన్స్ రిలే వచ్చేసి మీడియం లైన్ కు, మోర్ రిలే వచ్చేసి లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ కు. ఇప్పుడు ఇచ్చిన వాటి వాటిలో 5 గుర్తుపెట్టుకుంటే మేము ఈజీగా 3 బిట్లు రాసేయచ్చు అనమాట. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 31 కరోనా లాస్ ఇంక్రీజ్ స్ట్రాంగ్లీ విత్. కరోనా లాస్ ఇంక్రీజ్ కావాలంటే డిస్క్రిప్టివ్ వోల్టేజ్ కన్నా ఆపరేటింగ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటే పాసిబుల్ అవుతుంది. ఇచ్చిన వాటిలో B ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 32 ఏ సస్పెన్షన్ స్ట్రింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ 4 ఐడెంటికల్ డిస్క్స్ బికాస్ ఆఫ్ షంట్ కెపాసిటెన్స్ వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నాన్ యూనిఫామ్ విచ్ డిస్క్ నార్మల్లీ ఎక్స్పీరియన్స్ ఏ మ్యాక్సిమం వోల్టేజ్ స్ట్రెస్. మనం ఇంతకుముందు కూడా క్లాస్లో కూడా డిస్కస్ చేసాము. లైన్ సైడ్ లేకుంటే కండక్టర్ నేరుగా ఉండే డిస్క్ దగ్గర మ్యాక్సిమం వోల్టేజ్ ఉంటుంది. ఇచ్చిన వాటిలో C ఇస్ ది ఆన్సర్. అలాగే వచ్చేసి టవర్ దగ్గర లేకుంటే ఎర్త్ దగ్గర ఉండే డిస్క్ దగ్గర వచ్చేసి మినిమం వోల్టేజ్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 33 అండ్ ఇంపిడెన్స్ ఈజ్ Z per unit new is equal to Z per unit volt into S volt divided by S new. Number 33 and impedance is Z per unit new is equal to the Z per unit volt into కొంచెం మిస్టేక్ గా పడింది. ఓకే, if the base MVA doubles and base voltage remain constant the new per unit impedance. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన ఫార్ములాలో మనము వోల్టేజ్ అలానే సేమ్ అనుకుని క్యాన్సిల్ చేస్తే మనకు MVA బేస్ వచ్చేసి డబుల్ చేశారు. మనకు వచ్చేసి Z న్యూ వచ్చేసి కూడా
డబల్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 34. ద వై బస్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ప్యాసివ్ రెసిప్రోకల్ నెట్వర్క్ ఈజ్ జనరలీ. ప్యాసివ్ నెట్వర్క్ రెసిప్రోకల్ నెట్వర్క్ అంటే సిమెట్రికల్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. yij is equal to the yji. Okay, question number 35. If y bus into z bus is equal to 1, then ఇక్కడ ఇచ్చిన వాటిల్లో రెండు 1 కావాలంటే z bus is equal to the inverse of y bus. ఇచ్చిన వాటిలో b is the answer. Question number 36. At a PV bus. PV bus అంటే మనకు నోటేషన్, బస్ దగ్గర నోటేషన్ ఉన్నది, పవర్ ఉంటుంది, అలాగే వోల్టేజ్ మ్యాగ్నెట్ ఉంటుంది అన్నమాట. ఇచ్చిన వాటిలో b is the answer. PQ బస్ అన్నా కూడా యాక్టివ్ పవర్ ఉంటుంది, రియాక్టివ్ పవర్ ఉంటుంది ఆ బస్ దగ్గర. ఓకే, క్వశ్చన్ నెంబర్ 37. ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ఎన్ఆర్ ఓవర్ జిఎస్ మెథడ్ ఫర్ ఏ లార్జ్ సిస్టమ్ ఈజ్. ఇక్కడ వచ్చేసి క్వాడ్రాటిక్ కన్వర్షన్స్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తారన్నమాట. ఇచ్చినట్టు బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. ఏ 3-phase లోడ్ కన్జ్యూమ్స్ ఏ P is equal to 10 megawatts at 0.8 lagging power factor. If correct to unity power factor, the capacity bank rating required approximately. మనకు వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి 0.8 ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి యూనిట్ ఇచ్చారు, ఇక్కడ వచ్చేసి యాక్టివ్ పవర్ ఇచ్చారు. మనకి రియాక్టివ్ పవర్ కనుక్కోవాలంటే రియాక్టివ్ పవర్ Q is equal to the P into tan pi1 minus tan pi2 అనమాట. ఇక్కడ కాస్ పైన వచ్చేసి tan లో కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకుంటే మనం ఫైనల్ గా వచ్చేసి 7.5 MVAr వస్తుంది. ఇచ్చిన వాటిలో C is the answer. Question number 39. Two generators have a incremental equations. IC1 is equal to the 10 plus 0.02 P1, IC2 8 plus 0.04 P2. Neglecting losses at economical operation. జనరల్గా మనకి ఎకనామికల్ ఆపరేషన్ జరగాలంటే IC1 is equal to IC2 ఇచ్చిన వాటిలో B is the answer. Next 40. Symmetrical components. For a balanced positive sequence set, VA is equal to V at an angle of 0, then వచ్చేసి V at an angle of 0 ఇచ్చారు కాబట్టి VB వచ్చేసి -120 degrees ఉంటుంది యాంగిల్ వచ్చేసి, అలాగే PC వచ్చేసి 120 degrees పాజిటివ్ ఉంటుంది అనమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 41. For an SLG fault with zero fault impedance, I1 is equal to the I2 is equal to the I0 and fault current is జనరల్గా వచ్చేసి I1 is equal to the I2 is equal to the I0 is equal to the 3I0 అనమాట. ఇచ్చిన వాటిల్లో C is the answer. Next, question number 42. A distance relay is operating quantity is fundamentally related to the. Distance relay వచ్చేసి ఇంపెడెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఇంపెడెన్స్ Z is equal to V by I. ఇచ్చిన వాటిలో A is the answer. Question number 43. The percentage difference relay is preferred over a simple difference relay mainly because ఎందుకు అంటే improves stability against the external faults అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. 44. The current in an AC circuit breaker is most easily interrupted. మనం ఈజీగా మనం ఇంటరప్ట్ చేసే పాసిబిలిటీ ఎక్కడ జరుగుతుందంటే ప్రతి ఒక్క హాఫ్ సైకిల్లో కరెంట్ వచ్చేసి 0కి రీచ్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా కరెంట్ 0 అయినప్పుడు మనం ఈజీగా ఇంటరప్ట్ చేయొచ్చు అన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 45. For a sudden 3-phase faults in a power system, transient stability requires. Transient stability అంటే స్టెబిలిటీ కోల్పోకుండా ఉండాలంటే యాక్సిలరేషన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ది డిజలరేషన్ ఏరియా కావాలన్నమాట. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 46. For a negative feedback system, GS is equal to 10, HS is equal to 0.1. For closed loop gain, closed loop function కావాలంటే మనకు ఫార్ములా ఏంటంటే T of S is equal to the G of S divided by 1 plus G of S into H of S అన్నమాట. మనకి ఇచ్చిన వాల్యూస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 వస్తుంది. ఇచ్చిన వాటిలో B is the answer. Question number 47. A unity feedback type 1 system subjected to a unit step input has. మనకి యూనిట్ స్టెప్ అప్లై చేసినప్పుడు మనం వచ్చేసి KP tends to infinity అన్నమాట. 1/1 plus KP is equal to 0 ఫర్ స్టెప్ ఇన్పుట్. ఇచ్చిన వాటిలో B is the answer. అంటే స్టడీ స్టేట్ ఎర్రర్ వచ్చేసి 0 ఉంటుంది. Question number 48. For a stable continuous time system, all elements in the first column of the root array must be. వచ్చేసి నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉంటాయంటే రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ప్లైన్ లో వచ్చేసి మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ సైన్ చేంజ్ అవుతుందో అన్ని ఉంటాయన్నమాట. అలాగే మనం ఒకవేళ సిస్టమ్ స్టెబిలిటీగా ఉండాలంటే అలాంటి చేంజెస్ ఉండకూడదు అనమాట. కానీ ఇక్కడ ఇచ్చిన వాటిల్లో C is the answer. 49. A first order pole contributes a phase shift approaching. ఇచ్చిన వాటిలో B is the answer. -90 degrees అన్నమాట. 50. For a root locus branch
యాంగిల్ కండిషన్ ఈజ్ 180 degrees ఉండాలి. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. లీడ్ కాంపోజిషన్ జనరల్లీ మనకి ఇంతకుముందు అనుకున్నమాట, లీడ్ కాంపోజిషన్ ఉంటే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, అలాగే వచ్చేసి బ్యాండ్ విత్ ఇంక్రీజ్ అవుతుందని. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. ఏ రెసిస్టెన్స్ హీటర్ ఆపరేట్స్ ఎట్ 200 volts అండ్ డ్రాస్ వచ్చేసి 10 amps పవర్ కన్జ్యూమ్డ్. పవర్ ఈజ్వల్ టు ది P ఈజ్వల్ టు VI అనమాట. వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు 2 kilowatts వస్తుంది. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. ఫర్ an ఐడలైజ్డ్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఏ హై యాక్సిలరేషన్ రేట్ రిక్వైర్స్. మన హై యాక్సిలరేషన్ కావాలనుకుంటే హై ట్రాక్టివ్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలన్నమాట. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే న్యూటన్స్ సెకండ్ లా ప్రకారము F ఈజ్వల్ టు MA. హై యాక్సిలరేషన్ కావాలి అనుకుంటే నెట్ టార్క్ కూడా ఫోర్సెస్ ఎక్కువ ఉండాలి. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. The heat generated in resistive welding is H equal to the I square R10 అనమాట. Remains unchanged. Heat becomes, ఇక్కడ వచ్చేసి మనకు కరెంట్ డబల్ అయిందని చెప్పారు. కరెంట్ డబల్ అయితే అక్కడ వచ్చేసి హెచ్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు I square అన్నమాట. కరెంట్ డబల్ అయినంటే 2I whole square అన్నమాట. అంటే మనకు వచ్చేసి హీట్ వచ్చేసి 4 times అవుతుంది. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 55. ఇండక్షన్ హీటింగ్ ప్రైమరీ యూజెస్. జనరల్గా వచ్చేసి ఇండక్షన్ హీటింగ్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. అప్పుడు వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ కావడం వల్ల వచ్చేసి ఇడ్డీ కరెంట్స్ డెవలప్ అవుతుంది. ఆ ఇడ్డీ కరెంట్స్ వచ్చేసి ఆల్టర్నేటివ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇడ్డీ కరెంట్స్ డెవలప్ కావడం వల్ల వచ్చేసి మనకు I square R లాసెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 56. ద డిఫ్లెక్టింగ్ టార్క్ ఆఫ్ an ఐడియల్ PMMC ఇన్స్ట్రుమెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. PMMC ఇన్స్ట్రుమెంట్స్ లో డిఫ్లెక్షన్ టార్క్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. సో డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి మనకు యూనిఫామ్ స్కేల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో డిఫ్లెక్షన్ టార్క్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ది కరెంట్. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 57. ఫర్ an MI ఇన్స్ట్రుమెంట్ టార్క్ ఈస్ డిఫ్లెక్షన్ టార్క్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్. దిస్ ఎక్స్ప్లెయిన్స్ వై ఇట్ క్యాన్ మెజర్. ఇక్కడ వచ్చేసి బోత్ AC అండ్ DCకి యూజ్ చేస్తాము. ఎందుకు అంటే నార్మల్గా PMMC ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి డిఫ్లెక్షన్ టార్క్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు I కాబట్టి అంటే ఆల్రెడీ సప్లై ఇచ్చినప్పుడు పాజిటివ్ సైకిల్లో నెగిటివ్ సైకిల్లో రెండు వచ్చేసి క్యాన్సిల్ అయిపోయి డిఫ్లెక్షన్ టార్క్ ఈక్వల్ టు 0 అవుతుంది. కానీ MI ఇన్స్ట్రుమెంట్లో వచ్చేసి డిఫ్లెక్షన్ టార్క్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ కాబట్టి మనం ఏసీకి అప్లై చేసినా కూడా ఇది డిఫ్లెక్షన్ టార్క్ అనేది 0 కాదు అనమాట. అందుకే కాబట్టి మనము ఏసీకి DCకి రెండింటికి యూజ్ చేస్తాం. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 58. ఏ వీస్టర్న్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్. వీస్టర్న్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ కావాలంటే మనకు వచ్చేసి P/Q ఈక్వల్ టు ది R/S కండిషన్ అన్నమాట. స్టాండర్డ్ కండిషన్. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ప్రాబ్లమ్స్ ఇచ్చిన వాల్యూస్ చేంజ్ చేయకుండా అలాగే సబ్మిట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. లేకుండా మీరు ఏమైనా పొరపాటున చేంజ్ చేస్తే ఆన్సర్ మాత్రం రాదనమాట. కాబట్టి ఇక్కడ వచ్చేసి బి ఇస్ ది ఆన్సర్. లేకుండా ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఆపోజిట్ ఆర్మ్స్ ఈక్వల్ టు ది ఎనదర్ ఆపోజిట్ ఆర్మ్స్ ప్రోడక్ట్ అనమాట. ఆ కండిషన్ కూడా ఉంటుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 59. ఏ DC పొటెన్షియోమీటర్ ఈజ్ మోర్ యాక్యురేట్ దాన్ ఏ వోల్ట్ మీటర్ ఫర్ మెజరింగ్ EMF. బికాస్ ఇప్పుడు వచ్చేసి DC పొటెన్షియోమీటర్ ను మనము స్టాండర్డ్ మీటర్ అంటారు. ఇది ఒకవేళ లోడ్ కనెక్ట్ చేసినా కూడా లోడ్ నుంచి ఎటువంటి కరెంట్ డ్రా చేయదు. అందుకు కాబట్టి మెజర్ చేసిన వాల్యూస్ మీద ఈ లోడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఇట్ యూజెస్ ఏ నల్ మెథడ్ and ideally draws no current from the source under balance condition. Question number 60. An induction type energy meter measures. Generally వచ్చి induction type energy meter ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెజర్ చేస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. ద పర్పస్ ఆఫ్ ఏ బయాసింగ్ ఏ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ ఈజ్ ప్రైమర్లీ. ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎస్టాబ్లిష్ ఏ సూటబుల్ ఆపరేటింగ్ పాయింట్ కోసం. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్యూ పాయింట్ అనేసి జనరేట్ అవుతుంది. దానివల్ల వచ్చేసి ఏమవుతుందంటే బయాసింగ్ అనేది పూర్ అయిపోతుంది. ఆ పూర్ కావడంలో ఏమవుతుందంటే డిస్టార్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే వచ్చేసి సాచురేషన్ వచ్చేసి త్వరగా అవుతుంది. థర్మల్ వచ్చేసి ఇన్స్టెబిలిటీగా ఉంటుంది అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 62. ఏ మేజర్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎ FET ఈజ్. FET కానీ మాస్ఫెట్ లా కానీ వచ్చేసి ఇన్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి వెరీ హైగా ఉంటుంది. ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. స్టాండర్డ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 63.
ఫర్ ఏ సస్టైన్ ఆసిలేషన్స్ అకార్డింగ్ టు ది బార్కాసన్ క్రైటీరియా. బార్కాసన్ క్రైటీరియాలో మాడ్యులస్ ఆఫ్ ఏ బీటా ఇస్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఫేస్ షిఫ్ట్ వచ్చేసి 0 కానీ 360 degrees ఉండాలన్నమాట. ఇది కూడా కాన్స్టెంట్ వాల్యూస్ కాబట్టి ఇది ఎప్పుడు ఇంపార్టెంట్, అందులో అసలు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫర్ 64 ఏ 4-bit బైనరీ కౌంటర్ హ్యాస్ 4-bit బైనరీ కౌంటర్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయంటే 2^4 is equal to 16 అన్నమాట. 0 నుంచి 15 వరకు కాబట్టి 16 స్టేట్స్ ఉంటాయి. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 65 an ideal 10-bit ADC has లెవెల్స్ ఉంటాయంటే n is equal to 10 కాబట్టి 2^n ఫార్ములా అన్నమాట. 2^10 is equal to the 1024. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 66 హోల్డింగ్ కరెంట్ ఆఫ్ ఎన్ ఎస్ఆర్ ఈజ్. హోల్డింగ్ కరెంట్ వచ్చేసి ఎప్పుడు వచ్చినా కూడా ఎస్ఆర్ వచ్చేసి టర్న్ ఆఫ్ అయ్యే ముందర ఉండే మినిమం యానోడ్ వోల్టేజ్ ని మనం హోల్డింగ్ కరెంట్ అంటారు అనమాట. ఇచ్చిన వాటిల్లో మినిమం యానోడ్ కరెంట్ రిక్వైర్డ్ టు కీప్ ఇట్ ఆన్. ఓకే, ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 67 ఫర్ ఏ సింగిల్ ఫేస్ ఫుల్ కంట్రోల్ బ్రిడ్జ్ విత్ కంటిన్యూస్ కరెంట్ VD is equal to 2 maximum by pi cos alpha at alpha is equal to 60 degrees. The average output voltage is మనకు వచ్చేసి cos 60 degrees is equal to the హాఫ్ అనమాట దాని వాల్యూ. ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి VD is equal to V maximum by pi వస్తుంది అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. 68 an ideal buck converter has a VS is equal to 200 volts ఇచ్చారు. డ్యూటీ సైకిల్ వచ్చేసి 0.4 ఇచ్చారు. ఇది అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ బక్ కన్వర్టర్ లో వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే V0 is equal to D into VS. డైరెక్ట్ వాల్యూ సబ్మిట్ చేస్తే మనకి 80 volts ఇస్తుంది. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 69 ఇన్ ఏ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ సప్లైయింగ్ అండ్ ఇండక్షన్ మోటార్ వేరింగ్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ప్రైమరీ చేంజెస్. జనరల్గా వచ్చేసి మనకు ఇండక్షన్ మోటార్లో ఫార్ములా ఏంటంటే NS is equal to సింక్రోనస్ స్పీడ్ is equal to NS is equal to 120 F/P అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతే సింక్రోనస్ స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. నెంబర్ 70 ఫర్ an ఇండక్షన్ మోటార్ ఆపరేటెడ్ బిలో బేస్ ఫ్రీక్వెన్సీ యూజింగ్ V/F కంట్రోల్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఇండక్షన్ మోటార్లో వచ్చేసి ఈ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు π/f అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే V/F కాన్స్టెంట్ మెయింటైన్ చేయాలంటే ఫ్లక్స్ అప్రాక్సిమేట్లీ కాన్స్టెంట్ ఉండాలి. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71 ఫైండ్ ది నెక్స్ట్ నెంబర్ 3, 8, 15, 24, 35. ఇక్కడ వచ్చేసి మనము డిఫరెన్సెస్ ఇస్తే ఫస్ట్ వచ్చేసి 5 ఉంది, దాని తర్వాత వచ్చేసి 7 ఉంది, దాని తర్వాత వచ్చేసి 9 ఉంది, దాని తర్వాత 11 ఉంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే 13 వస్తుంది అనమాట. 35 + 13 is equal to 48. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 72 ఇఫ్ పవర్ is equal to the QPXFS అన్నమాట. దెన్ GRID మనం వచ్చేసి ఫస్ట్ రిలేషన్ ఏంటంటే ఫస్ట్ P వస్తే నెక్స్ట్ దాంట్లో వచ్చేసి Q వచ్చింది. అలాగే వచ్చేసి నెక్స్ట్ వాల్యూస్ రాసుకుని వచ్చారు. G తర్వాత మనకి H వస్తుంది, తర్వాత R తర్వాత S వస్తుంది, I తర్వాత J వస్తుంది, తర్వాత D తర్వాత E వస్తుంది. చిన్న వాటిలో ఆ విధంగా రాయగలిగితే మనకు HSJE వస్తుంది అన్నమాట GRIDకి. చిన్న వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. Question number 73 statements all transformers are machines, some machines are generators. Conclusion statement 1 అంటే some transformers are generators. Statement 2 వచ్చేసి some generators are machines అన్నమాట. ఇక్కడ మనం ఆ విధంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్ అన్నమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. ఎందుకంటే సమ్ జనరేటర్స్ ఆర్ మిషన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని జనరేటర్స్ కాదు. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. Question number 74 a person walks 8 meters east, turns left and walks 6 meters, then turns left and walks 8 meters. This finally position related to the starting point is. ఇక్కడ వచ్చేసి మనము డైరెక్షన్స్ రాసుకోవాలి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని. మనం వచ్చేసి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ వచ్చేసి ఈస్ట్కి వెళ్ళాడు 8 meters, అంటే 8 meters ఈస్ట్కి వెళ్ళాడు. దాని తర్వాత వచ్చేసి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ సైడ్ అంటే నార్త్ సైడ్ అని. ఇది 8, ఇది వచ్చేసి 6. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ అంటే వెస్ట్ సైడ్ అనమాట. వెస్ట్ సైడ్ వచ్చేసి 8 meters అనమాట.
ఫైనల్ గా ఎంత ఎంత ట్రావెల్ చేశాడంటే 88 క్యాన్సర్ అయితే 6 అన్నమాట. ఇచ్చిన వాటిల్లో ఏ ఈజ్ ది ఆన్సర్ 6 మీటర్స్ అన్నమాట. నెక్స్ట్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ది వోల్ట్స్, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆంప్స్. ఇచ్చిన వాటిలో బి ఈజ్ ది ఆన్సర్. వోల్టేజ్ యూనిట్ వచ్చేసి వోల్ట్స్, కరెంట్ యూనిట్ వచ్చేసి ఆంప్స్ అన్నమాట. ఓకే. క్వశ్చన్ నెంబర్ 76. అకార్డింగ్ టు ది మినిస్ట్రీ ఆఫ్ పవర్స్ 2025-2026 annual report, India's total installed generation capacity of 31st December 2025 was approximately 514 gigahertz. Which one is the answer? Question number 77. According to this same Ministry of Power data, which source had the largest installed capacity among renewable energy categories as of 31st December 2025? అంటే మనకుండే డేటా ప్రకారం చూస్తే సోలార్ ఎనర్జీ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 135.81 GHz చేరుకుందన్నమాట. సో రిమైనింగ్ వాటితో కంపేర్ చేస్తే సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంది. వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 78. ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ది నేషనల్ ఆఫ్ షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ సముద్రం మంథన్ విత్ అన్ అవుట్లే ఆఫ్ అప్రాక్సిమేట్లీ, దానికి ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారంటే 84,085 crores అన్నమాట. ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 79. ఇండియాస్ ఇండెక్స్ ఆఫ్ ఏ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP grow by approximately what percentage year on year in June 2026 according to the reports. వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారము 7.3% ఇంక్రీజ్ కావాలనుకున్నారన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 81. ద ప్రధాన్ మంత్రి సూర్య సర్వర్ యోజన అప్రూవ్డ్ ఇన్ 2026 అసోసియేటెడ్ విత్ ఇది. ఇది వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 5,070 crores ఖర్చు పెట్టేసి 5,000 మెగావాట్స్ సోలార్ ప్యానల్స్ డెవలప్ చేయాలని కండిషన్ పెట్టుకుంది. కాబట్టి ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 82. ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ ఆర్గనైజేషన్ ఈజ్ ది స్టేట్ ఓన్డ్ పవర్ జనరేషన్ కంపెనీ. ఇక్కడ వచ్చేసి జనరేషన్ అంటే ఏపీ జెన్కో వచ్చేసి జనరేషన్ చేస్తుంది, ఏపీ ట్రాన్స్మిషన్ చేస్తుంది, ఏపీఆర్సీ అనేది కరెంట్ బిల్స్ వాటిని మానిటరింగ్ చేస్తుంది, రెగ్యులేషన్ చేస్తుంది అన్నమాట. ఏపీ ఎస్పీడీసీఎల్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 83. neither the production relay nor the circuit breakers was operating correctly. ఇక్కడ వచ్చేసి మిస్టేక్ ఏంటంటే సర్క్యూట్ బ్రేకర్స్ వచ్చిన తప్పుడు వర్ రావాలి, వాజ్ రాకూడదు అన్నమాట. కాబట్టి ఇచ్చిన వాటిల్లో డి ఇస్ ది ఆన్సర్. అక్కడ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది ప్లూరల్ కాబట్టి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 84. ద ఇంజనీర్ వాజ్ డాష్ అబౌట్ ది అన్యూజువల్ రిలే ఆపరేషన్ అండ్ ఆర్డర్డ్ ఏ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇచ్చిన వాటిల్లో వాజ్ వచ్చింది. వాజ్ తర్వాత వచ్చేసి ఎప్పుడైనా కూడా మనకు అబ్జెక్టివ్ రావాలి. అబ్జెక్టివ్ అంటే ఇచ్చిన వాటిల్లో సస్పిషియస్ అనమాట. హియర్ బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 85. యాంటోనిమ్ ఆఫ్ మిటిగేజ్. మిటిగేజ్ అంటే జనరల్గా వచ్చేసి సివియారిటీని తగ్గించడం అన్నమాట. దానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఇంటెన్సిఫై. ఇచ్చిన వాటిలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 86. ఏ పర్సన్ హూ స్టడీస్ అండ్ డిజైన్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఈజ్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ. పవర్ సిస్టమ్ ఈ పైన ఇచ్చిన వర్డ్ వచ్చేసి పవర్ సిస్టమ్ సంబంధించింది కాబట్టి పవర్ సిస్టమ్ ఇంజనీర్ ఇస్ ది ఆన్సర్. ఇచ్చిన బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. ఇంజనీర్స్ హ్యావ్ ఐసోలేటెడ్ ది ఫాల్ట్ ఫీడర్. ఇది ప్యాసివైజ్ ఇచ్చారు, దాన్ని యాక్టివైజ్ కన్వర్ట్ చేయాలి. వచ్చిన సెంటెన్స్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది, దాన్ని యాక్టివైజ్ లో కన్వర్ట్ చేసినప్పుడు హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది అన్నమాట. మనం రాస్తే ద ఫాల్ట్ ఫీడర్ హ్యాస్ బీన్ ఐసోలేటెడ్ బై ఇంజనీర్స్ అన్నమాట. మనకి ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 88. ఏ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ దెన్ రెడ్యూస్డ్ బై 20%. ద ఫైనల్ వాల్యూ కంపేర్డ్ విత్ ది ఒరిజినల్ ఈజ్. జనరల్గా వచ్చి ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటే ఎంత ఇంక్రీజ్ చేశారంటే 25% అన్నమాట. అప్పుడు వచ్చేసి మనకు ఇంక్రీజ్ చేసిన వాల్యూ ఎంత వస్తుందంటే 125 వస్తుంది అన్నమాట. ఆఫ్టర్ వచ్చేసి 20% రిడక్ట్ చేశారు అంటే 125 దాంట్లో 20% అన్నమాట. అంటే 125 ఇంటూ 100 మైనస్ 20 అంటే 125 ఇంటూ 0.8 వేస్తే మనకు 100 వస్తుంది అన్నమాట. ద ఒరిజినల్ వాల్యూ ఈజ్ 100 అండ్ దట్ ఈస్ మీన్స్ అన్చేంజ్డ్.
ఇచ్చిన వాటిల్లో సి సేమ్ వాల్యూ అనమాట. క్వశ్చన్ నెంబర్ 89. ద రేషియో ఆఫ్ టూ నెంబర్ ఈజ్ 5:7 అండ్ ద డిఫరెన్స్ ఈజ్ 24. ద స్మాల్ అండ్ నెంబర్ ఈజ్, ఇక్కడ వచ్చేసి టూ నెంబర్ డిఫరెన్స్ ఇచ్చారు 5, 7 అనమాట. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 7 - 5 = 2. అంటే 2 parts = 24 అన్నమాట. 1 part = 12 అవుతుంది. మనకు స్మాలర్ వాల్యూ అంటే 5. 5 into 1 part వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 5 into 12 = 60. ఇచ్చిన వాటిల్లో సి ఇస్ ది ఆన్సర్. ఓకే, మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏ అనేవాడు 1 డేలో చేసే వర్క్ ఎంతంటే 1/12 ప్లస్ బి అనేవాడు 1 డేలో చేసే వచ్చేసి 1/18. ఎల్సిఎం వచ్చేసి 36 వస్తుంది. మనం క్యాలిక్యులేట్ చేస్తే 5 వస్తుంది. 5/36 వస్తుంది అనమాట. మనకి ఇందులో కంప్లీట్ చేస్తే అంటే 4 days. 4 daysలో కావాలనుకుంటే ఇంటూ 4 వేస్తాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 20/36 వస్తుంది. సింప్లిఫై చేస్తే మనకు 4/9 వస్తుంది. మటలో సి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 91. ఏ సమ్ బికమ్స్ 12,400 in 3 years at 8% సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + RT/100. మనకు ఇక్కడ వచ్చేసి పి వాల్యూ వచ్చేసి 2400 ఇచ్చారు, ఆర్ వచ్చేసి 8% ఇచ్చారు, టీ ఈజ్ ఈక్వల్ టు 3 years ఇచ్చారు. వాల్యూ సబ్మిట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చేసి 10,000 వస్తుంది అనమాట. ఇచ్చిన వాటిలో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 92. ద యావరేజ్ ఆఫ్ 8 numbers ఈజ్ 18. ఇఫ్ వన్ నెంబర్ 25 ఈజ్ రీప్లేస్డ్ బై 41, దెన్ న్యూ యావరేజ్ బికమ్స్. మనం వచ్చేసి టోటల్ కావాలనుకుంటే ఇచ్చిన యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ నెంబర్స్ వేస్తే మనకు వస్తుంది అనమాట. 8 into 18 వేస్తే 144 వస్తుంది. మనం వచ్చేసి దాంట్లో వచ్చేసి పాత నెంబర్ వచ్చేసి 25 ఉంది, కొత్త నెంబర్ వచ్చేసి 41 ఉందన్నమాట. ఆ రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసి 41 - 25 = 16. ఆ వచ్చిన ఓల్డ్ నెంబర్కు ఆ డిఫరెన్స్ 16 యాడ్ చేస్తే మనకు 160 వస్తుంది. మనం న్యూ యావరేజ్ కనుక్కోవాలి కాబట్టి న్యూ టోటల్ డివైడెడ్ బై టోటల్ నెంబర్స్ అన్నమాట. 160 / 8 వేస్తే మనకు 20 ఈజ్ ది ఆన్సర్. ఇచ్చిన వాటిలో సి ఈజ్ ది ఆన్సర్. 23. An article marked at 2,000 rupees is sold after a 15% discount అన్నమాట. If the cost price is 1,500, the profit percentage is. మనం వచ్చేసి ఏం కనుక్కోవాలంటే సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలి. ఎంత డిస్కౌంట్ ఇచ్చారంటే 15% డిస్కౌంట్ ఇచ్చారు. అంటే 100 - 15 = 85. అంటే 0.85 ఇంటూ సోల్డ్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు 1,700 వస్తుంది. అంటే ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 1,500, మనం అమ్మింది వచ్చేసి 1,700. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు 200. మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంతకుముందు కూడా చెప్పానమాట. ప్రాఫిట్ డివైడెడ్ బై ఒరిజినల్ వాల్యూ వేయాలన్నమాట. 200 / 1,500 వేస్తే ఇంటూ 100 వేస్తే 13.33% అన్నమాట. మనకి ఇచ్చిన వాటిల్లో బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 94. ఏ వెహికల్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ఏ జర్నీ అట్ 40 km/h అండ్ ద అదర్ హాఫ్ వచ్చేసి 60 km/h. ఇట్స్ యావరేజ్ స్పీడ్. మనకి వేరు వేరు స్పీడ్ ఇచ్చినప్పుడు మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. 2 into V1 V2 divided by V1 plus V2 that is equal to the 2xy divided by x plus y ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా సబ్మిట్ చేస్తే మనకు 48 km/h వస్తుంది. ఇచ్చినట్లు బి ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. ద రిమైండర్ వెన్ 7/100 ఈజ్ డివైడెడ్ బై 6. జనరల్ గా వచ్చేసి మనము 7 ని 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ వచ్చేసి మనకు 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసి 7 ఏం రాసుకోవాలంటే 6 + 1 రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 6 + 1 హోల్ పవర్ 100 రాసుకుంటే ఇక్కడ 6/100 ను డివైడ్ బై 6 తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందన్నమాట. అంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకు వచ్చేసి 1/100 1 వాల్యూ. మధ్యలో బి ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 96. వాట్ ఈస్ ది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ యూజ్డ్ బై HTTP అండ్ HTTPS టోటల్ రెస్పెక్టివ్లీ? ఇక్కడ ఇచ్చిన వాటిల్లో HTTPకి వచ్చేసి 80 యూజ్ చేస్తారు, HTTPS వచ్చేసి 443 యూజ్ చేస్తున్నారు. ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. 97. ఇన్ MS Excel which keyboard is shortcut key issued and enter edit mode in the selected cell అన్నమాట. సెలెక్టెడ్ సెల్ లో ఎడిట్ చేయాలనుకుంటే మనం వచ్చేసి F2 యూజ్ చేస్తాము. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. విచ్ టైప్ ఆఫ్ మాల్వేర్ సెల్ఫ్ రిప్లికేట్ అక్రాస్ ది కంప్యూటర్ నెట్వర్క్స్ వితౌట్ రిక్వైరింగ్
human interventions or attending itself an existing host life. దానే మనము ఓమ్ అంటారు. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 99. వాట్ ఈస్ ది నాన్ వోల్టైల్ ఫర్మ్వేర్ మెమరీ? ఇంటిగ్రేషన్ ది మదర్ బోర్డ్ దట్ ఇనిషియేట్స్ ది హార్డ్వేర్ డ్యూరింగ్ ది బూట్ ప్రాసెస్. బూట్ ప్రాసెస్ లో వచ్చేసి బయాస్, యూయుఎఫ్ఐ ఇన్ ర్యామ్. ఇచ్చిన వాటిలో ఏ ఇస్ ది ఆన్సర్. ఈ రెండు ఇన్వాల్వ్ అవుతాయి బూస్ట్ లో. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 100. ఇన్ IPv4 నెట్వర్కింగ్ ద హౌ మెనీ బిట్స్ రెగ్యులేషన్ ఐపీ అడ్రస్ అన్నమాట. IPv4కి వచ్చేసి జనరల్గా వచ్చేసి 32 బిట్స్ యూజ్ చేస్తారు. IPv6కి వచ్చేసి 128 బిట్స్ యూజ్ చేస్తారు అన్నమాట. ఈ రెండు కూడా ఆల్సో ఇంపార్టెంట్. మనము ఇచ్చిన వాటిల్లో ఏ ఇస్ ది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.